బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండల కేంద్రంలో 200 ఎకరాల్లో సభా ప్రాంగణం ముస్తాబవుతుంది. ఏప్రిల్ 27న నిర్వహించే భారీ బహిరంగ సభ కోసం 1250 ఎకరాలు సేకరించారు. 10 లక్షలకు పైగా కార్యకర్తలతో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సభ ప్రాంగణంలో పాటుగా పార్కింగ్ కోసం రైతులు 1000 ఎకరాల వరకు భూములను బీఆర్ఎస్ సేకరించింది. పోలీసులు కూడా అనుమతి ఇవ్వడంతో నేడు కేటీఆర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సభ ఏర్పాట్లపై ఆ ప్రాంగణం నుంచి మా ప్రతినిధి అనిల్ మరింత సమాచారం అందిస్తారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ముమ్మర ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే పార్టీ వ్యవస్థాపక ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రావడం జరిగింది. వరంగల్లోని ఎల్కతుర్తిలో నిర్వహిస్తున్న ఈ సభకు దాదాపు 10 లక్షల మంది కార్యకర్తలతో నిర్వహిస్తున్నామని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా కనివిని ఎరగని రీతిలో ఈసారి సభను నిర్వహించడానికైతే ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో వరంగల్ పాత్ర కీలకం కాబట్టి వరంగల్ నుంచే అన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఇక్కడే రజతోత్సవ సభకు అన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు పెద్ద క్యాపిటల్ సిటీగా ఉన్నటువంటి వరంగల్లో అటు అన్ని కూడళ్ళ నుంచి అన్ని వైపుల నుంచి వచ్చే వాహనాలకు సంబంధించిన పార్కింగ్ అన్ని ఏర్పాటు చేయడం అయితే ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా కేసీఆర్ హెలికాప్టర్ రావడంతో ఆయనకు హెలిప్యాడ్, తర్వాత అన్ని జిల్లాలు ఇటు మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం ఈ జిల్లాల నుంచి వచ్చే వాహనాలన్నిటి కోసం దాదాపు 1200 ఎకరాలను అయితే పార్కింగ్ స్థలాల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా సభా వేదిక చూస్తున్న ప్రాంతం అంతా కూడా 200 ఎకరాల్లో సభ కోసం అంటే కార్యకర్తలందరూ కూడా 10 లక్షల మంది కూర్చునే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరోపక్క 10 లక్షల వాటర్ బాటిల్, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లతో పాటుగా 2000 మంది బీఆర్ఎస్ వాలంటీర్లను కూడా ఈ ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం వాడుతున్నట్టుగా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఆ రోజు ఎండ తీవ్రంగా ఉండే సమయంలో 4 గంటల నుంచి సభ ప్రారంభమవుతుందని చెప్పడం జరుగుతుంది. మధ్యాహ్నం వరకు అందరు చేరుకునే విధంగా దారి పొడవున అన్ని ఏర్పాట్లు కూడా వీళ్ళకు కార్యకర్తలు చేసేందుకైతే ఏర్పాటు చేసినట్టుగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ జిల్లాలో అంటే సభ నిర్వహించడానికి ఇప్పటికే ప్రభుత్వం అనుమతి ఇవ్వడం జరిగింది. ఎలాంటి ఆటంకాలు నిర్వహించకుండా మరో 4 రోజుల పాటు సహకరించాలని చెప్పి కేటీఆర్ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. మరోపక్క అన్ని నియోజకవర్గాల నుంచి లక్ష చొప్పున కార్యకర్తలందరినీ తరించడానికి మాజీ ఎమ్మెల్యేలు అయితే జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ రామరాజుతో అనిల్ కుమార్, HMTV, వరంగల్.